సామంత్ అయితే అనామికతో ఇలా అంటూ ఉంటాడు. మనం నెంబర్ 2 నుంచి నెంబర్ 1కి రావడం చాలా కష్టం. ఎందుకంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చాలా 100 ఏళ్ల పేరు పొంది ఉంది. ఆ బ్రాండ్‌ని మానేసి మన బ్రాండ్‌ని ఎవరు కొనరు అనైతే అంటూ ఉంటుంది. అది ఒకప్పుడు సామంత్, ఇప్పుడు రోజులు మారాయి. వాళ్ళ ఇంట్లో సమస్యలు పెరిగాయి. ఆ ఇంట్లో నుంచి కావ్య బయటికి వచ్చింది అంటే వాళ్ళకి డిజైన్ ఏసిన వాళ్ళు లేరు. పాత పాత మోడల్స్ కొత్తగా న్యూ మోడల్‌గా వేసే టాలెంట్ కావ్యకి ఉంది. అది ఇప్పుడు లేదు. కావ్య వాళ్ళ ఇంట్లో లేదు కాబట్టి ఆ డిజైన్స్ కావ్య ఆ కంపెనీకి వేయదు. మనం వేరే వాళ్ళ ద్వారా కావ్యని మన కంపెనీకి పిలిపించుకుంటే అనంటే అది జరగని పని అని చెప్పేసి సామంత్ అయితే అంటూ ఉంటాడు. మనం కావ్యని మన కంపెనీకి పిలమని చెప్పడం లేదు. కావ్యకి ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి జాబ్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు కావ్య డిజైన్స్ అప్పుడు మా కంపెనీకి వేయకముందు వేరే అతనికి వేసిస్తే అది దుగ్గరాల ఇంటికే అమ్మేవారు. ఇప్పుడు అతని ద్వారా మనం కావ్య డిజైన్స్ కావ్యకి తెలియకుండా కొనుక్కుందాం. కొనుక్కొని మనమే దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అప్పుడు గానీ స్వరాజ్ గ్రూప్ కంపెనీ 1 నుంచి కిందకి పడదు. అలా మనం 2 నుంచి 1కి వెళ్తాం. ఇక వాళ్ళ గ్రూప్ అయితే అలాగా తగ్గిపోతూ ఉంటుంది. నేను ఇంకోటి విన్నాను. రాజ్ కూడా కంపెనీకి వెళ్ళడం లేదంట. రాజ్ కంపెనీకి వెళ్ళలేదంటే ఆ కంపెనీ పతనం స్టార్ట్ అయిందనే. ఆ రాహుల్ నిండా మోసంతో నిండినవాడు. కాబట్టి మనం చక్కగా ఇప్పుడే మనం గ్రోత్ అవ్వచ్చు. అదేదో మనిద్దరం కలిపి ఈ కంపెనీని పైకి లేపుదాం అనైతే అంటూ ఉంటుంది అనామిక. ఆ మాటలకి సామంత్ అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు. నువ్వు గాని నన్ను కలిసి ఉండకపోతే నేను చాలా కోల్పోయేవాడిని అనైతే అంటూ ఉంటుంది అనామికతో సామంత్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి సరే ఇప్పుడైనా మనిద్దరం కలిసి ఈ పని చేద్దాం అనైతే అంటూ ఉంటుంది అనామిక.